హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ అండి. ఈరోజు శుక్రవారము గురువారం నిన్ననే వర్క్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఇష్యూ జరిగింది నాకు మా ఫాదర్కి. కొద్దిగా హట్టింగ్ కలిగించే మాటలు అనేటివి మా ఫాదర్ మాట్లాడడం జరిగిందనమాట. సో ఈ ఇంటికి పెట్టుబడి నేను సగము, మా నాన్న సగం అయితే పెట్టుకోవడం జరుగుతూ ఉందండి. మా నాన్న ఒక్కడే కాదు ఇది కట్టించేది. సో ఎక్విప్మెంట్ దగ్గర నుంచి కూలీల వరకు, ఇల్లు ఎలివేషన్ వరకు కంప్లీట్ అయ్యేంత వరకు నేను సగము, మా నాన్న సగము అన్నమాట. దీనికి నేను కూడా పెట్టుబడి పెడతా ఉన్నాను. అది సో ఇంత కష్టపడి ఇంత చేసి నేను చాలా కష్టపడ్డాను. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కష్టపడింది అంటే ఈ 2025లో మాత్రమే. నేను అసలు అంతలా కష్టపడ్డాను, టైంకి తిండి లేక నిద్ర లేక పొలం వల్ల. సో నిన్న గురువారం కాబట్టి ఒక ఎయిర్టెల్ కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చానన్నమాట. సో సెలెక్ట్ అయినాను, జాబ్ వచ్చేసింది. సో ఈరోజు ఆఫీస్కి వెళ్ళాల్సింది కానీ వెళ్ళలేకపోయినాను అన్నమాట. ఎందుకంటే ఇల్లు కంప్లీట్ అయ్యేంత వరకు ఒక 4-5 డేస్లో మనకి గోడలు అనేటివి కంప్లీట్ అయిపోతాయి. నేను దాని గురించి మళ్ళీ తర్వాత చెప్తా. సో అందుకని ఇప్పుడు ఇంకా వర్కర్స్ అయితే రాలేదు. పొలంకి వెళ్ళి డ్రమ్ అయితే మనం ఎప్పుడు మందు కొడతాం కదా పొలంలో, సో డ్రమ్ అయితే తీసుకొని వచ్చానన్నమాట. నేను ఇంకొక మామ వెళ్ళి డ్రమ్ అయితే తీసుకొని వచ్చాము. ఎందుకంటే ఇటుకలు ప్లస్ సిమెంట్, ఇసుక వల్ల కలిపి మనం ఒక పదార్థం అనేది చేస్తారు కదా, దానికి వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో దానికి ఖచ్చితంగా డ్రమ్ అనేది కావాల్సిందే. సో నీళ్ళు కూడా వేరే వాళ్ళని అడిగాము, వాళ్ళు కూడా వదులుతా అన్నారు. సో ఈ గోడల్ని తడపడానికి కూడా వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా కావాల్సిందే. సో అక్కడ పొగ చట్టం ఉండేది. నేను కొన్ని స్వీట్ మెమరీస్ అనేటివి చెప్పాను కదా, అవల్ల పోయినాయి ఇంకా. సో అదండి. ఆ సైడ్ అయితే గోడ వారికి బెడ్ అయితే వేశారండి, చూడండి. నేను ఈ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత నేను ఎంత పెట్టుబడి పెట్టాను, మా నాన్న ఎంత పెట్టుబడి పెట్టాడు అనేది నేను ఒక వీడియోలో ఖచ్చితంగా అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక వీడియో చేస్తానండి. ఇంకొకటి వచ్చేసి కింద సామాన్లు నేను చాలా తెచ్చాను. ఆ సామాన్లు ఒక్కటే నాకు 80,000 పడ్డాయి. ఆ సామాన్లు ఒక్కటే నాకు 80,000 పడ్డాయండి. ఇది మొత్తానికి అయితే ఇట్లుంది. ఇక మనం పైకి వచ్చి రీల్స్ చేసుకోవడం కానీ మనం కూర్చొని మాట్లాడడం కానీ ఇక కుదరదు అన్నమాట. అది పాయింట్. ఒకసారి చూసేసుకుందాం. ఇట్లుంది సరౌండింగ్ మొత్తం. కొన్ని హట్టింగ్గా అనిపించే మాటలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే, సో ఆ రిలేషన్ అనేది అది ఏదైనా కానీ అండి. రిలేషన్ అంటే ఒక ఫాదరు మదర్గా, ఫాదరు కొడుకు కానీ, ఫాదర్ కూతురు కానీ,
తల్లి కూతురు కానీ తల్లి కొడుకు కానీ అది ఏ రిలేషన్ అయినా కానీ బ్రేక్ అయిపోయిద్ది. ఎందుకంటే ఫ్రీగా లేకోకుండా చిల్లరగా తిరగకోకుండా ఒళ్ళు వంచి కష్టపడి ఇల్లు కట్టాలి అనేది ఒక డ్రీమ్ అన్నమాట. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ జరిగాయి మాకు పర్సనల్గా ఇంట్లో ఒక 1 year 2 years బ్యాక్. దానివల్ల మేము ఈ ఇల్లు అనేది స్టార్ట్ చేసాము. ఇంటి కోసమే నేను నిద్ర లేకుండా తిండి లేకుండా అంత కష్టపడ్డాను. అంత ఏంటి 99.909090% అయితే కష్టపడ్డాను నేను. పొలంకి వెళ్ళడం కానీ రీల్స్, మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్, మళ్ళీ మోజ్లో వీడియోస్ ఒక్కటని కాదండి. ఒక టైం టేబుల్ ప్రకారం నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఎట్లా అంటే అది చూసేటోళ్ళకి మాత్రం ఒక ఇదిగా అనిపిస్తుంది. అది ఏదైనా కానీ ఆ మనిషి ఏంటి ఎట్లా ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాడా, గుడ్ సిచ్యువేషన్లో ఉన్నాడా అనేది ఎవరు ఆలోచించరు. ఆ మనిషి వ్యక్తిత్వం ఎట్లాంటిది, ఏమైనా కానీ హట్టింగ్గా మాట్లాడితేనే కదా ఏదైనా కానీ డిసిషన్స్ అనేది కఠినంగా తీసుకుంటారు ఎవరైనా కానీ. ఆ వల్ల ఏం తెలియవు అన్నమాట. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడమే. నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను, నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అయితే లేవండి. నాకు డబ్బులు పిచ్చి ఎక్కువ. నేను ₹1 దగ్గర నుంచి అయినా కానీ నాకు నేను కౌంటింగ్ కావాలనుకుంటున్నాను. అంటే ఒక లెక్కచారం అనేది నాకు కావాలి ₹1 దగ్గర నుంచి అయినా కానీ. ఎందుకంటే రూపాయి టు రూపాయి మనకి కూడబెట్టుకుంటేనే కదా, చిన్న దాంతోనే కదా పెద్ద సంఖ్యకి వెళ్ళేది. అది అందుకనే నేను అది ఎవరైనా కానీ, నేను ఏ రిలేషన్లో అయినా కానీ డబ్బుల విషయంలో కఠినంగానే కాదు, కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటా. అది కొందరికి నచ్చదు. ఈవెన్ మా ఫాదర్కి కూడా మనం నచ్చలేదు నేను స్ట్రిక్ట్గా ఉండడం వల్ల. ఎందుకంటే నేను సో ఏదైనా కానీ సగం అనుకున్నాం కాబట్టి సగం లెక్కన ఉండాలి. సో నేను కొద్దిగా అట్లా చెప్పాను. కానీ మా ఫాదర్ అనేది కొట్లాట పెట్టుకోవడానికి చూశాడు, కొట్లాడినాడు. కొద్దిగా ఇష్యూ జరగడం వల్ల నేను యాక్చువల్లీ వేరే ప్లేస్కి వెళ్ళిపోయాను. సో వేరే ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత నిన్న నేను ఓపెన్గా చెప్తాను, నిన్న నంద్యాల శ్రీనివాస నగర్లో ఒక ఎయిర్టెల్ కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చాను. సో విత్ ఇన్ స్పాట్లోనే జాబ్ అయితే కన్ఫర్మ్ చేశారు. 2 days ట్రైనింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే దాని గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికైతే వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా వర్కర్స్ అయితే రాలేదు. వర్కర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో అనేది తీస్తాను, లేకపోతే కొద్దిగా తీస్తాను అన్నమాట. ఓకే. పాత లారీ టీవులు, ట్రాక్టర్ టీవులు, పాత పుస్తకాలకు అరటిపళ్ళు, చక్కెర, ఉల్లిగడ్డలు ఇస్తున్నాం. పాత సామాన్లు కొంటాం. పనికిరాని పాత సామాన్లు తీసుకుంటాం. రండి, కావలసిన వారు వచ్చి తీసుకోండి. ఉన్న పనికిరాని वो तुमसे वो बुकनी सौ उठाइए वो खाएगा। हाँ भाई